లో ఎవరైనా మనం ఇప్పుడు కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళు అనుకోవచ్చు, నన్ను ఊకే చెప్తున్నాడు, నాకు ఊకే పిలుస్తున్నాడు అంటే నన్ను ఏదైనా మోసం చేయడానికి పిలుస్తుండేమో అని మనం అనుకుంటాం. అప్పుడు నేను కూడా నా అప్లైని పిలిస్తే ఎందుకు పనిచేస్తారు, పిలించడానికి ఇప్పించడానికి వాళ్ళు ఎందుకు పనిచేస్తారు అనేటువంటి మైండ్ సెట్ నాది. అప్పుడు నా మైండ్ లో అట్లనే ఉండే కాబట్టి నేను అట్లనే అనుకున్నా. నా కోసం ఆయన డబ్బులు ఇవ్వడానికి ఎందుకు వస్తాడు, హైదరాబాద్ నుంచి నాకు వచ్చి అంటే నన్ను ఏదో మోసం చేయడానికి వచ్చిండు అనని ఇట్లా అనుకున్నా. ఫ్రెండే కానీ ఆ విధంగా అనుకున్నా. ఆ తర్వాత ఈ రాజ్ కుమార్ సార్ని పరిచయం చేసింది కదా. ఆయన హైదరాబాద్ నుండి ఆయన బిజీ ఉంటాడు, జాబ్ చేస్తాడు కాబట్టి ఆయన జాబ్ లో బిజీ ఉంటాడు. ఈ సార్ నాకు పరిచయం చేస్తే ఈ సార్ నాకు ప్రతి వారం వారం ఫోన్ చేయాలి. అప్పుడు గురువారం మెట్పల్లిలో మీటింగ్స్, ఓపెన్ మీటింగ్స్ జరుగుతుండే. ఇప్పుడు బుధవారం స్టార్ట్ చేస్తుండే. ఆ సార్ ఎక్కడ ఉన్నారు, చెట్లలో ఉన్నా. నేను ఎప్పుడైనా నా అడ్రస్ చెట్లే. ఒక రాత్రి ఇంటికాడ ఉంటా. నా అడ్రస్ ఏంటి, ఎక్కడ ఉంటాడు బిడ్డ శ్రీను అంటే చెట్లలో ఉంటాడు. పగలైనా పొద్దునైనా, పొద్దుంతా కూడా ఎండాకాలం గాని వర్షాకాలం గాని ఎప్పుడైనా చెట్లలో ఉంటాడు. ఇట్లా ఉంటుండే. ఆయన ఎప్పుడంటే సార్ రేపు మనకు మీటింగ్ ఉంది, మీరు రావాలా, టైం తీసుకొని ఇట్లా చెప్తుండే. ఆయన ఫోన్ చేసినప్పుడు అలా తిట్టుకుంటుండే. అంతకుముందు మా రాజోజీ రాజుని తిడుతుండే, తర్వాత ఈ రాజ్ కుమార్ సార్ తిడుతుండే. ఇక ఊరికి ఎంబడి పడుతుండు, పొద్దున రాత్రికి సాయంత్రం ఎప్పుడు దొరికితే అప్పుడు ఫోన్ చేస్తున్నాడు. నీ ఒకసారి పోయేద్దాం లొల్లిపోతుందని మీటింగ్ కు వచ్చిన. అక్కడ మీటింగ్ లో ఏం అర్థం కాలే, వెనకాల కూర్చొని ఫోన్ చూసుకుంటూ టైం పాస్ చేసి వచ్చిన. అక్కడ ఏం అర్థం కాలే, ప్రొడక్ట్స్ మంచిగా ఉంటాయని ఒకటి అర్థమైంది. మంచిగా ఉన్నాయి కదా, ఇట్లా నచ్చి షాపులో ఏదైనా అవసరమైతే మెటీరియల్ వచ్చి కొనుక్కోవాలి కాబట్టి అక్కడ కొనేది ఏదో ఇక్కడ కొందాం, మంచిగా ఉన్నాయి ఆర్గానిక్ అంటారు కదా, ఆరోగ్యం ఉంటది. మళ్ళీ సార్ కాల్ చేసి వానికి చాలా తేడా ఉంది, సూపర్ ఉన్నాయి ప్రొడక్ట్స్, నచ్చినాయి సార్ అని. నచ్చితే మరి నీకు నచ్చింది కాబట్టి ఇతరులకు చెప్పొచ్చు కదా, చెప్తూ మనం బిజినెస్ చేసుకోవచ్చు, ఇట్లా ఇట్లా ఉంటది అని. అట్లా చాలా రోజులు వెంటబడ్డప్పుడు అలా వీళ్ళని తిట్టుకుంటుంటి. ఈ సారు మళ్ళీ పవన్ సార్ని పరిచయం చేసిండు. పవన్ సారు పరిచయం అయిన తర్వాత ఇగో మన ప్లాన్ అని సార్ను పరిచయం చేసినప్పుడు సార్ కూడా కొద్ది రోజులు కాల్ చేస్తుండే. ఇగో మనం పలాన్ మీటింగ్ పోవాలా, ఇగో విజయవాడలో బూట్ క్యాంప్ ఉన్నది అన్నప్పుడు అలా నేను తిట్టుకుంటుండే. ఏంటంటే బూట్ క్యాంపా, బూట్ క్యాంప్ అంటే ఎన్ని రోజులు పోడు, 3 రోజులు పోడు. 3 రోజులు పోడు అని అంటే మూడు మూడు అక్కడ పోడు అచ్చుడు అంటే 2 రోజులు టైం, 5 రోజులు టైం పోతుంది. 5 రోజులు అంటే నేను సంపాదించి సంపాదన లోపల నాకు రోజు 300, 400, 500 దొరికి ఈ ఆదాయం పోతుందని, ఈ చిన్న ఆదాయంకి అంటుకొని ఉన్నా కాబట్టి ఇది పోతుందని బాగా ఫీల్ అవుతుండి, బాధపడుతుండి. ఇది మాతోటి కాదంటుండి. ఆ సార్ను కూడా అనుకుంటుండి, సార్ మీకంటే మంచిగున్నారు, అన్ని ఉన్నాయి కాబట్టి అడిగంటాడు పోదామంటారు, నాకు ఇది పోతే మరి పుట్టగడ అని ఈ టైప్ లో మాట్లాడుతుంటే. అదే ఆ టైం లోపల ఒకసారి ఒక బూట్ క్యాంప్ కి పవన్ సార్ ఏమన్నారంటే, అది ఎప్పటికి గుర్తున్నది, నువ్వు ఈ బూట్ క్యాంప్ రా, టికెట్ నీదే పెట్టుకో, నీ డబ్బులే పెట్టుకో. నువ్వు అక్కడికి వచ్చిన తర్వాత ఇది నచ్చలేదంటే నీ టికెట్ డబ్బులు, నీ 5 రోజుల ఖర్చు కూడా నేనే భరిస్తా. నీకది నీకు అవసరమని అక్కడికి పిలుస్తున్నాము. నీకు అవసరం లేదు అంటే అక్కడికి అయిన తర్వాత నీకు అది అర్థం కాకపోతే వదిలేస్తా. నీకు నీకు నచ్చలేదు అని అంటే నీ మొత్తం ఖర్చులు నేనే భరిస్తా అని సారు అన్నాడు. అంటే ఖచ్చితంగా ఇస్తారా సార్ అంటే ఖచ్చితంగా ఇస్తా అంటే, ఆ మీటింగ్ మీదనో నా లైఫ్ మీదనో ఇష్టపడి రాలే. నచ్చకపోతే నచ్చలేదంటే నా ఖర్చులైతే ఇస్తాడు కదా అని అట్లొచ్చిన తర్వాత అక్కడ బూట్ క్యాంప్ లో చూస్తే చాలా రకాల వ్యక్తులు మంచి మంచి ఇన్కమ్ సంపాదిస్తున్నారు అనిపించినప్పుడు, వాళ్ళని చూసి నన్ను చూసుకుంటే వాళ్ళకు నాకు తేడా ఏమున్నది, వాళ్ళు మనుషులే నేను మనిషినే. మరి నేను కూడా ఇదే విధంగా చెప్తే మంచిదే కదా, మంచిది చెప్తే డబ్బులు వస్తున్నప్పుడు నేను ఎందుకు చేయకూడదు. మరి ఇలాంటి వాళ్ళు చిన్న చిన్న స్టేజ్ వాళ్ళు కార్లలో తిరుగుతున్నారు, ఇదంతా నిజమే అని అర్థమైన తర్వాత నిర్ణయం తీసుకున్న తర్వాత నేనేం చేయాలి సార్ అంటే, ఫస్ట్ నీ డ్రెస్ చేంజ్ అన్నాడు. ఫస్ట్ నీ డ్రెస్ కోడ్ చేంజ్ కావాలా, నువ్వు ఈ కలర్ షర్ట్లు అవి ఇవి వేసుకోకు, వైట్ షర్ట్ వేసుకోవడం ప్రారంభం చేయంటే వైట్ షర్ట్ బ్లాక్ పాయింట్ ఫస్ట్ చెప్పింది. వెంటనే ఆ డ్రెస్ కోడ్ మార్చేసిన, డైరెక్టర్ అయినా. తర్వాత ఆ వైట్ షర్ట్ బ్లాక్ పాయింటే కాకుండా మళ్ళీ ఇంకోటి చెప్పిండు, షూ కంపల్సరీ ఉండాలా, నువ్వు బిజినెస్ మ్యాన్వి, బిజినెస్ లాగా ఉండాలని చెప్పిండు. అప్పుడు షూ కూడా అంటే ఎప్పుడు షూ వేసుకోలేదు, చెట్లకు పోయేటోడికి షూ అవసరం లేదు,
అప్పుడు సార్ షూ ఏసుకోమనంటే కొంచెం సిగ్గనిపిస్తుండే. ఆ షూ ఏసుకుంటే ఊర్లోంచి ఎళ్ళంగా స్పీడ్ ఎళ్ళిపోయి ఊరు దాటిన తర్వాత ఫ్రీ అయితుండే. అప్పుడు ఊరు దాటేదాకా ఊపిరి పట్టుకొని అట్లా ఆస్తుంటి. అంటే ఎప్పుడు వేయలే, టక్ వేయలేదు. ఈ షూ వేయలేదు కాబట్టి అట్లా సిట్యుయేషన్ ఉండే. ఎప్పుడైతే నా డ్రెస్ కోడ్ చేంజ్ అయిన కొద్దీ నా బిజినెస్ కూడా చేంజ్ అయింది. అట్లా మంచిగా జరుగుతున్న తరుణం లోపల సిల్వర్ కాకుండానే డైరెక్ట్ గోల్డ్ డైరెక్టర్ అయినా. ఒకటే మంత్‌లో ఇద్దరు నా పిన్ బ్రేక్స్ చేసిర్రు కాబట్టి నేను డైరెక్ట్ గోల్డ్ డైరెక్టర్‌కెళ్ళిపోయినా. తర్వాత స్టార్ అయినా. స్టార్ అయిన తర్వాత మంచిగా బిజినెస్ జరుగుతున్న సమయం లోపల ఒక కరోనా లాంటి ఒక కరోనా మనకు లాక్‌డౌన్‌లో వైరస్ వచ్చింది గదా! వైరస్ కారణంగా లాక్‌డౌన్ వచ్చింది కాబట్టి, ఆ లాక్‌డౌన్ టైం లోపలనే అంతకంటే ఈ కరోనా వైరస్ కంటే డేంజర్ వైరస్ ఒకటి స్టార్ట్ అయింది. అది ఏం చేసిందంటే, దాంట్లో కొద్దిమంది నా పైన ఉన్నటువంటి వాళ్ళు కొద్దిమంది ఏం చేసిర్రంటే, ఆ బిజినెస్‌కు వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయిన తర్వాత నన్ను గూడా చాలా సార్లు చెప్పిండ్రు. చెప్తే నా కంపెనీ నేనైతే ఇప్పుడు చేసే కంపెనీ ప్రొడక్ట్స్ బాగున్నాయి. డబ్బుల విషయం వేరు. కానీ ఎంతో మందికి హెల్త్ రిజల్ట్స్ ఏదైతే మనము కొంతమంది హెల్త్ రిజల్ట్స్ తోటి ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కొంతమందికి ఇప్పించినాము. వాళ్ళు ఎక్సలెంట్‌గా రిజల్ట్స్ ఉన్నాయి. వాళ్ళెప్పుడు మనం కలిసినా గాని గుర్తు చేస్తున్నారు, జ్ఞాపకం చేస్తున్నారు. "నువ్వు మంచిగా నాకు ఈ బాధ నుండి తప్పించినావు. మంచి ప్రొడక్ట్స్ చెప్పి" అని వాళ్ళు అంటుర్రు కాబట్టి, ఇంత మంచి ప్రొడక్ట్ ఉండంగా మళ్ళా వేరే దానికి ఏమవసరం? నాది బాగాలేకపోతే వస్తుంటి కావచ్చు. కానీ ఇక్కడ అంతా బాగుంది కాబట్టి సారీ నేను రాలేను అని చాలా చెప్పాను. చెప్తే వాళ్ళేం చేసిర్రంటే ఆ లాక్‌డౌన్ టైమ్ లోపల మనము బయట ఫీల్డ్ వర్క్ ఎళ్ళేది లేదు కాబట్టి అప్పుడేం చేసినంటే కంప్లీట్‌గా చెట్లలోనే ఉన్నా. అప్పుడు చెట్లు గీస్తున్నా నేను. ఆ చెట్లు గీసే టైంలో నా దగ్గరికి కళ్ళు తాగడానికి వస్తుంటరు వాళ్ళందరూ గూడా. వచ్చి ఏం చేసిర్రంటే నా చుట్టూ ఉన్న టీమ్‌ను మొత్తం గూడా కొలాప్స్ చేసేసిర్రు. అది నాకు తెలవదు. అప్పుడు మనము ఫీల్డ్ వర్క్ ఎళ్ళట్లేదు, మీటింగ్స్ చేయట్లేదు, కలవట్లేదు కాబట్టి ఆ టైం లోపల మొత్తం ఏమైపోయిందంటే కొద్ది రోజులకి ఈ లాక్‌డౌన్ ఫ్రీ అయిపోయిన తర్వాత కొద్దిగా అందరం బయటకెళ్ళే సమయం లోపల బిజినెస్ చూస్తే మొత్తం డల్‌గా కనిపిస్తున్నది. ఎవరు ఫోను చేసినా రెస్పాండ్ అవ్వట్లేదు. ఆహ్, అప్పుడు చాలా ఇబ్బంది పడ్డా. ఏంటంటే ఆళ్ళందరిని కూడా మరి తర్వాత తెలిసింది ఏంటి అనంటే, మేమందరం వేరే కంపెనీకెళ్ళిపోయినాం. ఇక్కడ సక్సెస్ కాము. కాబట్టి మేమిక్కడ వేరే దాంట్లో ఈజీగా సక్సెస్ కావచ్చు అని అందరూ గూడా ఎళ్ళిపోయినామని అక్కడక్కడ కొన్ని మాటలు వినపడేసరికి ఆహ్, అప్పుడు మా అప్లయన్స్ రాజ్ కుమార్ తర్వాత పవన్ సార్ తోటి కలిసిన తర్వాత, "సార్ మరి ఇట్లా అందరూ గూడా టీమ్ అంతా గూడా ఎళ్ళిపోయింది. ఏంటిది ఇది" అనంటే, "ఎళ్ళిపోయినోళ్ళందరూ తిరిగొస్తారు. ఇక్కడ కంపెనీలు ఇండియాలో ఇప్పటి వరకు డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్‌లంటూ లేవు. ఒక స్టాండర్డ్ కంపెనీ లేదు. ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటియి లేవు. మన కంపెనీ అన్ని రకాల స్టాండర్డ్‌గుంది. నువ్వేం ఫికర్ చేయకు. వాళ్ళు మళ్ళీ తిరిగొస్తారని" వాళ్ళు కూల్‌గా జెప్పిర్రు.